రామ అనే పదంలో రా, ఆ, మా అనే అక్షరాలను కలిగి ఉంది. రా అనే అక్షరము రుద్రుడిని, ఆ అనే అక్షరము బ్రహ్మను, మా అనే అక్షరం విష్ణుమూర్తిని సంబోధిస్తుంది. మొత్తం మీద రామ అని పలుకగానే త్రిమూర్తులను పూజించినటువంటి ఫలితం దక్కుతుంది. రామ అనే శబ్దం జీవాత్మ పరమాత్మ అయినటువంటి స్వరూపం. రామ అనే పదాన్ని పలికినప్పుడు మనం చేసినటువంటి సకల పాపాలు తొలగిపోతాయి. రామ అనే పదంలో రా అనే అక్షరాన్ని పలికినప్పుడు నోరు తెరవబడి మనం చేసినటువంటి పాపాలు అన్నీ బయటకు వచ్చి అగ్నిలో దహించి వేయబడతాయి. అదేవిధంగా రామ అనే పదంలో మా అనే అక్షరాన్ని పలికినప్పుడు నోరు మూయబడి ఈ యొక్క బయటి పాపాలనేవి మన శరీరంలోనికి ప్రవేశించకుండా చేస్తుంది. రామ